హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మూవీ తడాకా. మన టాలీవుడ్లో ఎన్నో 100 రోజుల చిత్రాలు ఉన్నాయి. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, సూపర్ స్టార్ కృష్ణ, శోభన్ బాబు, ఇలా ఆ తరం హీరోల తర్వాత మళ్ళీ అంతటి స్థాయిలో రంజింపజేసిన హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున. వీళ్ళ తరం తర్వాత నెక్స్ట్ జనరేషన్లో ఎన్టీఆర్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, ప్రభాస్, రామ్ చరణ్ వీరు తెలుగు ఇండస్ట్రీని ఏలుతూ ఉన్నారు. ఈ వీడియోలో టాప్ 10 100 డేస్ మూవీస్ ఏంటో ఒక లుక్ వేసి వద్దాం పదండి. ముందుగా టాప్ 10th ప్లేస్లో నిలిచిన సినిమా గురించి చెప్పుకుందాం. టాప్ 10th ప్లేస్లో నిలిచిన సినిమా ఒక్కడు. ఈ సినిమా 2003లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఈ మూవీ 90 సెంటర్స్లో 100 రోజులు ఆడి టాప్ 10th ప్లేస్లో నిలిచింది. ఆ తర్వాత నెక్స్ట్ టాప్ 9th ప్లేస్లో నిలిచిన సినిమా నటసింహం, నందమూరి బాలకృష్ణ నటించిన సింహ. ఈ మూవీకి బోయపాటి శ్రీను గారు దర్శకత్వం వహించారు. 91 సెంటర్లలో 100 రోజులు ఆడి రికార్డు క్రియేట్ చేసింది. చాలా ఏళ్ల తర్వాత నటసింహం జూలు విదిల్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు సింహ మూవీతో. ఈ మూవీ 2010లో రిలీజ్ అయింది. ఆ తర్వాత టాప్ 8th ప్లేస్లో నిలిచిన సినిమా ఆది. యంగ్ టైగర్, ఎన్టీఆర్, వినాయక్ కాంబోలో వచ్చి సూపర్ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. 2002లో రిలీజ్ అయిన ఈ సినిమా 93 సెంటర్లలో 100 రోజులు ఆడి రికార్డ్ క్రియేట్ చేసింది. ఆ తర్వాత టాప్ 7th ప్లేస్లో నిలిచిన సినిమా దేశముదురు. అల్లు అర్జున్, హన్సిక జంటగా నటించిన ఈ చిత్రానికి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించారు. 2007లో రిలీజ్ అయిన ఈ మూవీ 98 సెంటర్లలో 100 రోజులు ఆడి బన్నీ కెరియర్కి మంచి మైలేజ్గా నిలిచింది ఈ చిత్రం. నెక్స్ట్ టాప్ 6th ప్లేస్లో నిలిచిన సినిమా నరసింహనాయుడు. బాలయ్య, సిమ్రాన్ జంటగా నటించిన ఈ చిత్రానికి బి గోపాల్ దర్శకత్వం వహించారు. 2001లో రిలీజ్ అయిన ఈ సినిమా 102 సెంటర్లలో 100 రోజులు ఆడింది. బాలయ్య కెరియర్లో ఇండస్ట్రీ హిట్ చిత్రంగా నిలిచింది. నెక్స్ట్ టాప్ 5th ప్లేస్లో నిలిచిన సినిమా ఇంద్ర. మెగాస్టార్ చిరంజీవి, బి గోపాల్ కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్ చిత్రంగా నిలిచింది. ఈ మూవీలో ఆర్తి అగర్వాల్, సోనాలి బింద్రే చిరంజీవికి జంటగా నటించారు. 2002లో రిలీజ్ అయిన ఈ చిత్రం 118 సెంటర్లలో 100 రోజులు ఆడి రికార్డు క్రియేట్ చేసింది. చిరంజీవి కెరియర్లో బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ చిత్రంగా నిలిచింది. ఫ్యాక్షనిస్ట్ సినిమాలకి చిరంజీవి సెట్ కారు అనుకున్న వాళ్ళందరికీ సమాధానం ఇచ్చారు చిరంజీవి గారు. నెక్స్ట్ టాప్ 4th ప్లేస్లో నిలిచిన సినిమా పోకిరి. సూపర్ స్టార్ మహేష్ బాబు, ఇలియానా జంటగా నటించిన ఈ చిత్రానికి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించారు. 2006లో రిలీజ్ అయిన ఈ చిత్రం 137 సెంటర్లలో 100 రోజులు ఆడింది. 75 ఏళ్ల సినీ చరిత్రనే తిరగరాసిన చిత్రం ఇది. బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ చిత్రంగా నిలిచింది. నెక్స్ట్ టాప్ 3rd ప్లేస్లో నిలిచిన సినిమా సింహాద్రి. యంగ్ టైగర్, ఎన్టీఆర్, భూమిక జంటగా నటించిన ఈ చిత్రానికి ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించారు. 145 సెంటర్లలో 100 రోజులు ఆడి ఎన్టీఆర్ని తారా స్థాయిలో నిలబెట్టిన చిత్రం ఇది. 2003లో రిలీజ్ అయింది ఈ మూవీతో ఎన్టీఆర్ మాస్లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు. నెక్స్ట్ టాప్ 2nd ప్లేస్లో నిలిచిన సినిమా ఠాగూర్. మెగాస్టార్ చిరంజీవి, శ్రేయ జంటగా నటించిన ఈ చిత్రం 181 సెంటర్లలో 100 రోజులు ఆడింది. 2003లో రిలీజ్ అయింది ఈ మూవీ. వి వినాయక్ దర్శకత్వం వహించారు. నెక్స్ట్ టాప్ 1st ప్లేస్లో నిలిచిన సినిమా మగధీర. రామ్ చరణ్, కాజల్ జంటగా నటించిన ఈ చిత్రానికి ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించారు. 223 సెంటర్లలో 100 రోజులు ఆడింది మగధీర. 2009లో రిలీజ్ అయింది ఈ మూవీ. 100 కోట్ల స్థాయికి చేర్చిన చిత్రం ఇది. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో